హలో, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నారా? ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగ రాయబడింది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏ వ్యక్తి అయితే పగలు రాత్రి కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాడో ఆ వ్యక్తి ధన్యుడుగా బైబిల్లో సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటేనంట 3వ వచనంలో, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును అని ఇక్కడ మనకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ వ్యక్తి అయితే దివారాత్రములు పగలు రాత్రి కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో సహవాసం కలిగిన వాడిగా, దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉంటాడో ఆ వ్యక్తి యొక్క జీవితము నాటబడిందిగా ఉంటుంది. ఎవరు నాటారు? ఏదో పడి మొలిచిందిగా కాక అది దేవుడు నాటిన చెట్టుగా ఆ వ్యక్తి స్థిరుడుగా ఉంటాడు. రెండవది, ఆకు వాడక. సాధారణంగా చెట్లు ఆకులు అనేవి వాడిపోతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క కాపుదలలో భద్రతలో ఆ వ్యక్తి ఉంటాడు కనుక తన జీవితంలో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా ఆ వ్యక్తి స్థిరుడుగా నిలబడిన వ్యక్తిగా ఉండేవాడిగా ఉంటాడు. మూడవది, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా ఆ వ్యక్తి తన జీవితంలో ఫలించేవాడిగా ఉంటాడు. తన జీవితంలో అభివృద్ధి చెందేవాడిగా ఉంటాడు. దేవుని రాజ్యానికి వారసుడిగా ఉండేవాడిగా ఉంటాడు. తన భక్తి జీవితంలో అభివృద్ధి అనేది ఉంటుంది. నాలుగోది చూస్తే, అతడు చేయునదంతయు సఫలమవుతుందంట. అతను చేయునంతయు సఫలమవుతుంది. ఏ వ్యక్తి అయితే దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో ఉంటాడో, దేవుని యందు ఆనందిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి ఏ పని చేసినా ఆ పని సఫలమవుతుంది. ఆ పనిలో ఆ వ్యక్తి విజయం పొందుకునేవాడిగా ఉంటాడు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు మరి నీ పనిలోనూ సఫలత కలిగి ఉండాలని ఆశపడుతున్నావా? ఫలించేవాడిగా ఉండాలని అనుకుంటున్నావా? ఫలించేవారిగా ఉండాలని మీ జీవితాలు ఉండాలని ఆశపడుతున్నారా? అనేక ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో నేను అలాగ ఉండిపోకూడదు, నేను ఫలించాలి, నేను అభివృద్ధి చెందాలి అని ఆశపడుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకొని ప్రశ్నించుకో. ఈరోజు ఎలాగా నిర్లక్ష్యంగా దేవుని వాక్యం చదవడానికి వెనుకాడావో అలాంటి పరిస్థితిని పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని చదవడానికి, ఆయన